యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం అధికారం మారితే తారుమారు అయితే అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరు అవకాశం కల్పించినట్లు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। అధికార పార్టీ గతంలో వైకాపా ఉంటే, వైకాపా లేకుంటే తెలుగుదేశం నాయకుల పరిస్థితి, తెలుగుదేశాన్ని నమ్ముకున్న ఓ వ్యక్తి పరిస్థితి అనే అంశానికి వస్తే ముఖ్యంగా పులివెందుల వ్యక్తి పాపం ఆయన వైఎస్ అనుచరులు వైఎస్ కుటుంబీకులు చెప్పినట్టు గతంలో విన్నాడు। జేఎన్టీలో కూడా ఆయన ఆ కళాశాలలో ఒక చిన్న చిరు ఉద్యోగి, ఎందుకో ఆయన వైకాపాను కాదని తెలుగుదేశం పార్టీలో ఎప్పట్లోనో 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో చేరారు। తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించారు। తెలుగుదేశం పార్లమెంటు తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా ఆయన్ను ఎంపిక చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున। ఆయనే అక్కుల గారి విజయ్ కుమార్। ఆయన ఎందుకో ఏమో తెలియదు కానీ వైఎస్ కుటుంబీకుల మీద కొంత దురుసు ప్రవర్తన చేసినట్లు ఉంది। దురుసు ప్రవర్తన అనే కాదు, ఆ విజయ అని కాదు, ఎవరైనా సరే వైఎస్ కుటుంబీకుల మీద వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకు లాఠీలు విరగాల్సిందే, వాళ్ళ వీపులు పగలాల్సిందే, అంతా ఇంత కఠినం కాదు। బీటెక్ రవితో పార్టీ కూడా బీటెక్ రవిని కిడ్నాప్ చేసి ఆయన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు అప్పట్లో ఉన్నాయి అంటే ఇంకా సామాన్యమైన ఒక తెలుగు యువత పార్లమెంటు కార్యదర్శి అయినటువంటి అక్కుల గారి విజయ్ కుమార్ పరిస్థితి మీకు తెలిసి ఉంటుంది కదా। లాఠీలు విరిగాయి, ఆయన చీకటిలో ఉంచారు, వైకాపా ప్రభుత్వంలో చాలా దారుణంగా కొట్టారు, ఆయన దెబ్బలు తట్టుకోలేక నడచలేని పరిస్థితి, పోలీసులు అంత కఠినంగా వ్యవహరించారు। ఒకనొక సమయంలో మొన్న ఎన్నికల ముందు కూడా అక్కుల గారి విజయ్ కుమార్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇల్లంతా చుట్టుముట్టారు। గతి లేక ఆయన ఓ డాబాలో ఇంట్లో ఉన్నటువంటి చిన్న డాబాలో దాక్కున్నాడు, విడిచిపెట్టలేదు, లాక్కొని వచ్చారు, లాఠీలు విరగబెట్టేట్లు కొట్టారు అని ఆయన ఎన్నో ఆరోపణలు గుర్తించారు। కేవలం వైకాపా నేతలకు అగేనిస్ట్ గా చేసినందుకు అక్కుల గారి విజయ్ కుమార్ కు ఒక కానిస్టేబుల్ కాదు, ఒక ఎస్ఐ కాదు, ఒక డిఎస్పీ కాదు, ఒక ఎస్పీ కాదు, అందరూ కూడా లాఠీలకు పని చూపించారు। కానీ 5 ఏళ్ళు కాదు కదా, 10 ఏళ్ల నుంచి ఓర్చుకున్నారు। ఎప్పుడు ఆయన కాలం వచ్చినట్లు ఉంది। తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన ఏమీ చేయలేదు। అప్పుడు లాఠీలు విరగొట్టిన అధికారం పక్కన పెడితే, అధికారం మారితే మార్పు అయితే తారుమారు ఏ విధంగా ఉంటుందో అనేది ఓ కార్యకర్తను నమ్ముకుని ఉన్న కార్యకర్త పరిస్థితిని నేను ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నా। అక్కుల గారి విజయ్ కుమార్ ఆయన అధికారం వచ్చిన వెంటనే మొన్న డిఎస్పీ, అదే ఈ రోజు డిఎస్పీ బాధ్యతలు చేపట్టారు పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్, అటు తర్వాత అనంతపురం ఎస్పీని కలిశాడు, అటు తర్వాత ముఖ్యంగా హోమ్ మినిస్టర్ ను కూడా కలిశారు। ఈ విధంగా ఏ పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడో అదే లాఠీ దెబ్బలను ఎదుర్కొన్నాడు। అధికారం వచ్చిన తర్వాత హై స్థాయిలో ఉన్నటువంటి నాయకులను కలుస్తూ ఉన్నాడు అంటే అధికారం మారితే తారుమారు అయితే ఇది అక్కుల గారి విజయ్ కుమార్ కాదు, ఒక సామాన్యమైన తెలుగుదేశం కార్యకర్త ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు మీకు అర్థమైంది కదా। అటువంటి స్థితిగతులు రాజకీయం జరుగుతూ ఉంది। ఇది ఒక అక్కుల గారి విజయ్ కుమార్ గా కాదు, తారుమారు అయితే అనేది నా ప్రధాన అంశం। మీరు కూడా వైకాపా అని కాదు, తెలుగుదేశం ప్రభుత్వం అని కాదు, తారుమారు అయితే ఏం జరుగుతుంది అనేది ఎగ్జాంపుల్ అక్కుల గారి విజయ్ కుమార్ అనేది నా ఈ చిన్న
వీడియో అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు. అప్పుల గారి విజయ్ కుమార్ అది వైకాపా ప్రభుత్వం అయినా సరే వైకాపాను నమ్ముకొని నాయకులను నమ్ముకొని ఒక కార్యకర్త ఒక నాయకుడు ప్రాణాలకు తెగిస్తే ఈ విధమైన చర్యలు ఉంటాయా? అది తెలుగుదేశం ప్రభుత్వంలో కావచ్చు, ఆ తర్వాత వైకాపా ప్రభుత్వంలో కావచ్చు. తారుమారు అయితే అనేది నేను హెచ్చరిస్తూ ఉన్నా. అందరూ గమనించుకోవాల్సిన అంశం. ఎవరి అభిమానం వాళ్ళది, ఎవరి సానుభూతి వాళ్ళది, ఎవరి నాయకుడి అభిమానం వాళ్ళది, ఎవరి ఆనంద కార్యక్రమాలు వాళ్ళది, ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి దిశానిర్దేశం వాళ్ళది. మీకు అధికారం దాహం కావాల్సిందే, వాళ్ళకు అధికారం దాహం కావాల్సిందే. అధికారం మీ ఒక్కరి సొత్తు కాదు, అది ప్రజల సొత్తు. ప్రజలను మనసులో ఉంచుకొని ప్రవర్తిస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోవాలి అనేది నా ఈ చిన్న వీడియో. నేను అప్పుల గారి విజయ్ కుమార్ను పైకి లేవనెత్తడానికో ఆ తర్వాత వైకాపా ప్రభుత్వాన్ని నేను దిగజార్చడానికో ఈ వీడియో చేయలేదు. ఉన్న పరిస్థితులు స్థితిగతులు ఆలోచించుకోండి అన్ని పార్టీలు అన్నది నా ఈ చిన్న సారాంశం. అన్నదా తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేవగల కృష్ణయ్య. నమస్తే.